లాస్ట్ క్లాస్‌లో మనం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ రకాల గురించి చెప్పుకున్నాం. ఈ క్లాస్‌లో వచ్చేసి మనం మ్యూచువల్ ఫండ్స్ యొక్క లక్షణాలు, లక్ష్యాలు, ప్రయోజనాలు, లోపాలను గురించి చెప్పుకుందాం. ఇంకొక క్వెషన్ ఉంటది ఈ యూనిట్ నుంచి. ఆ క్వెషన్‌తో ఈ యూనిట్ కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ అన్నమాట. నిన్నటి క్వెషన్, ఈ రోజు క్వెషన్ కలిపి ఈ రోజు నోట్స్ పెడతాను నేను. నోట్స్ రాసుకోండి క్లాస్ అయిన తర్వాత. ఓకేనా? మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ ఇంట్రడక్షన్ మనకి ప్రతి క్వెషన్ లోను కామన్ కాబట్టి ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. చూడండి, సాధారణంగా చిన్న చిన్న పెట్టుబడిదారులు మూలధన మార్కెట్లో నేరుగా ప్రవేశించడానికి తగినంత సమయము, జ్ఞానము, అనుభవము మరియు వనరులు కలిగి ఉండలేరు. అంతే కదా, చిన్న చిన్న పెట్టుబడిదారులు మూలధన మార్కెట్లో ప్రవేశించాలంటే దాని మీద అనుభవం ఉండాలి, సమయం ఉండాలి. దాని మీద దేంట్లో పెట్టుబడి పెడితే మనం ప్రాఫిట్లు గెయిన్ చేయగలం అనేది ఒక ఐడియా ఉండాలి. కానీ ఇవేమి ఉండవు. కాబట్టి వాళ్ళు తగిన వనరులు కూడా అంతంత వనరులు కూడా కలిగి ఉండలేరు. అందువల్ల వారు ఏం చేస్తారంటే మధ్యవర్తుల మీద ఆధారపడతారు. ఈ రకమైన ఆర్థిక మధ్యవర్తిత్వాన్ని మ్యూచువల్ ఫండ్స్ అంటారు. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే ఏం చేస్తుందంటే అది వేరే వాటికి ట్రాన్స్ఫర్ చేస్తా ఉంటది. ఏది మంచి ఏది చెడు అనేది చూసి ట్రాన్స్ఫర్ చేస్తా ఉంటది. అలా మధ్యవర్తిత్వం వహించే ఒక సంస్థే ఈ మ్యూచువల్ ఫండ్స్ అన్నమాట. మన దగ్గర ఉన్న అమౌంట్ అంటే ఎక్కువ అమౌంట్ పెట్టాలంటే పెట్టలేనప్పుడు చిన్న చిన్న ఫండ్స్ కూడా తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తదంటే పెట్టుబడి అవసరమైన మార్కెట్లకి సహాయ సహకారాలని అందిస్తా ఉంటది. కాబట్టి అది మధ్యవర్తిగా మనకి పెట్టుబడి కావాలనుకున్న మార్కెట్లు ఏవైతే ఉన్నాయో వాటికి మధ్యవర్తిగా వ్యవహరించేదే మ్యూచువల్ ఫండ్స్ అన్నమాట. ఈ మ్యూచువల్ ఫండ్స్ నిర్వచనం చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్ ఫ్యాక్ట్ బుక్ ప్రకారం మ్యూచువల్ ఫండ్ అన్నది ఒక ఆర్థిక సేవా సంస్థ. ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏంటంటే ఒక ఆర్థిక విధమైన సేవా సంస్థ. అంతే కదా, మనం ఏదైనా డబ్బుకి సంబంధించి పొదుపులన్నీ తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడతాం. అప్పుడు ఆర్థికంగా ఒక సేవను అందించే సంస్థే కదా ఈ మ్యూచువల్ ఫండ్స్. ఇది వాటాదారుల నుండి నగదును వసూలు చేసి దాన్ని పెట్టుబడులుగా పెట్టి దానిపై లాభాలను ఆర్జిస్తుంది. ఇది ఏం చేస్తదంటే వాటాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నగదును వసూలు చేసి దానిని పెట్టుబడిగా పెట్టి దానిపై లాభాలని ఆర్జిస్తుంది అన్నమాట. మరియు ఆ మొత్తాన్ని వృద్ధి చేయుటకు ప్రయత్నిస్తుంది. లాభాలని ఆర్జించడమే కాకుండా మనం పెట్టుబడి పెట్టిన మొత్తాలు ఏవైతే ఉన్నాయో వాటిని వృద్ధి చేయడానికి అంటే అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంది అన్నమాట. మరియు వాటాదారులు చేసిన ప్రస్తుత పెట్టుబడి విలువకు తగిన నగదు డిమాండ్ను చెల్లించుటకు అంగీకరిస్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది? పెట్టుబడులను అభివృద్ధి చేయడమే కాకుండా వాటాదారులు చేసిన ప్రస్తుత పెట్టుబడి విలువను తగిన నగదు డిమాండ్ చెల్లించుటకు అంగీకరిస్తుంది. తగిన విధంగా నగదుని డిమాండ్ని చెల్లించుటకు అంగీకరిస్తుంది అనమాట. సెబీ రెగ్యులేషన్ 1993 మ్యూచువల్ ఫండ్స్ ని క్రింది విధంగా నిర్వచించింది. సెబీ రెగ్యులేషన్ 1993 తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ని ఏ విధంగా నిర్వచించింది అనేది చూస్తే ఈ రెగ్యులేషన్ ప్రకారం సెక్యూరిటీలలో పెట్టుబడి చేయుటకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పథకాల క్రింద ప్రజలకు యూనిట్లను ట్రస్టీల చేత విక్రయించడం ద్వారా నగదును పెంచుటకు స్పాన్సర్ ద్వారా ట్రస్ట్ రూపంలో స్థాపించబడిన ఫండ్ ని మ్యూచువల్ ఫండ్ అంటారు. చూడండి, ఏమని నిర్వచించిందో చూసినట్లయితే మనం ఇక్కడ ఏమని నిర్వచించింది సెబీ రెగ్యులేషన్ అంటే సెక్యూరిటీలలో పెట్టుబడి చేయటానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పథకాల క్రింద ఒకటి గాని లేదా అంతకన్నా ఎక్కువ పథకాల కింద ఏం చేస్తుంది? ప్రజలకు యూనిట్లను ట్రస్టీల చేత విక్రయించడం ద్వారా నగదును ఎక్కువ పథకాల క్రింద ప్రజలకు యూనిట్లను ట్రస్టీల చేత విక్రయించడం ద్వారా నగదును పెంచుటకు స్పాన్సర్ ద్వారా ట్రస్ట్ రూపంలో స్థాపించబడిన ఫండ్ ను మ్యూచువల్ ఫండ్ అంటారనమాట. చూడండి, నగదు పెంచడానికి ఏం చేస్తుంది? స్పాన్సర్
స్పాన్సర్ చేస్తదనమాట. స్పాన్సర్ ద్వారా ట్రస్ట్ రూపంలో స్థాపించబడిన ఫండ్‌ను మ్యూచువల్ ఫండ్ అంటారు. సంక్షిప్తంగా మ్యూచువల్ ఫండ్‌ను చిన్న పెట్టుబడి ఈజీగా చెప్పుకోవాలంటే మనం ఇది ఈజీ అన్నమాట. చిన్న పెట్టుబడిదారుల నుంచి పొదుపు మొత్తాలను ప్రభుత్వ మరియు ఇతర కార్పొరేట్ సెక్యూరిటీలలో పెట్టుబడి చేసి మూలధన లాభాలతో పాటు వడ్డీ మరియు డివిడెండ్ల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తుంది. ఇది ఈజీ మనకి. మ్యూచువల్ ఫండ్‌కి ఈజీగా చెప్పాలంటే మనం ఏం చెప్పొచ్చంటే చిన్న చిన్న పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి పొదుపులను సేకరించి ఇతర కార్పొరేట్ సెక్యూరిటీల్లో పెట్టుబడి చేసి మూలధన లాభాలతో పాటుగా వడ్డీ మరియు డివిడెండ్ ఆదాయాన్ని సంపాదిస్తదనమాట. దాన్నే మ్యూచువల్ ఫండ్స్ అంటారు. చూడండి ఈ మ్యూచువల్ ఫండ్స్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్ యొక్క లక్షణాలు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్ చిన్న మరియు పెద్ద పెట్టుబడిదారులకు యూనిట్లను విక్రయించడం ద్వారా నిధులు సమీకరిస్తుంది. చిన్న పెట్టుబడిదారులకైనా పెద్ద పెట్టుబడిదారులకైనా యూనిట్లను విక్రయించడం ద్వారా ఏం చేస్తదంటే నిధులను సమీకరిస్తదనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్ చిన్న పెట్టుబడిదారులకు పెట్టుబడి చేయుటకు ఒక ఆదర్శవంతమైన మార్గాన్ని అందించే అవకాశాన్ని కలగచేస్తుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తదంటే చిన్న పెట్టుబడిదారులకు, పెద్ద పెట్టుబడిదారులకు ఒక ఆదర్శవంతమైన మార్గాన్ని అందించే అవకాశాన్ని కలగజేస్తాయి. అంతే కదా! పెట్టుబడి మనకి ఎక్కడ పెట్టాలో తెలీదు. ఎందులో పెట్టాలో తెలీదు. మన దగ్గర డబ్బులున్నాయి. ఉపయోగం లేకుండా ఉన్నాయి. అప్పుడు తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే అది ఆటోమేటిక్‌గా మార్గదర్శిలాగా దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒక అవకాశం కల్పించేదే మ్యూచువల్ ఫండ్స్ అన్నమాట. నెక్స్ట్ పాయింట్ చూడండి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు వారి నిధులను ప్రొఫెషనల్ మరియు నిపుణుల ద్వారా నిర్వహణ చేయు ప్రయోజనాలు ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తదంటే పెట్టుబడిదారులకు వారి నిధులను ప్రొఫెషనల్ మరియు నిపుణులు. ప్రొఫెషనల్ అంటే ఎక్స్‌పర్ట్స్. దాంట్లో ఉన్న ఎక్స్‌పర్ట్స్ అదే బేస్ చేసుకొని చేసే ప్రొఫెషనల్స్ అంటే వాళ్ళ వృత్తి అన్నమాట అది. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక వృత్తిగా ఏర్పాటు చేసుకొని చేసే ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో, దాంట్లో ఎక్స్‌పర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా నిర్వహణ చేయు ప్రయోజనాలు ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం రాబడిని గరిష్టం చేసి రిస్క్‌ను కనిష్టం చేయటం కోసం విస్తృతమైన సెక్యూరిటీల పోర్ట్‌ఫోలియోలో సేకరించిన నిధులను పెట్టుబడి చేస్తుంది. చూడండి ఈ పెట్టుబడి ప్రయోజనం కోసం ఏం చేస్తది? రాబడిని గరిష్టం చేసి రిస్క్‌ను కనిష్టం చేయడం కోసం అంటే రిస్క్ తగ్గించడం కోసం, ఆదాయం పెంచడం కోసం ఏం చేస్తదంటే విస్తృతమైన సెక్యూరిటీల పోర్ట్‌ఫోలియోలో సేకరించిన ఆ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులని పెట్టుబడికి మళ్ళిస్తదనమాట. అంతే కదా! ఇప్పుడు పెట్టుబడి అవసరం. వాళ్ళు రిస్క్ ఫేస్ చేస్తున్నారు పెట్టుబడి కావాలని. అప్పుడు ఆ రిస్క్‌ని తగ్గిస్తదే మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగేలాగా ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి చేస్తదనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు ఒక పథకం నుండి మరొక పథకానికి మార్చుటకు అవకాశం కల్పిస్తుంది. ఒక పథకంలో ఇన్వెస్ట్ చేస్తే దాని నుంచి వేరే పథకానికి మార్చడానికి కూడా అవకాశం అనేది కల్పిస్తదనమాట. నెక్స్ట్ పాయింట్ చూడండి. మ్యూచువల్ ఫండ్స్ అందించు వివిధ పథకాలు పెట్టుబడిదారులకు పన్ను ప్రయోజనాలను అందిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ అందించు వివిధ పథకాలు ఏవైతే ఉన్నాయో అంటే పథకాలు పెట్టుబడిదారులకు పన్ను ప్రయోజనాలను అందిస్తాయి. పెట్టుబడిదారులకి పన్నుకు సంబంధించిన అనేక ప్రయోజనాలని కల్పిస్తాయి. కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే ఏమవుద్దంటే టాక్స్ నుంచి ఎగ్జంప్షన్ అనేది ఉంటది. నెక్స్ట్ పాయింట్ భారతదేశంలో మ్యూచువల్ ఫండ్లు సెబీ వంటి ఏజెన్సీల ద్వారా నియంత్రించబడుతుంటాయి. భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయంటే సెబీ వంటి ఏజెన్సీల ద్వారా అంటే సెబీ కంట్రోలింగ్‌లో మ్యూచువల్ ఫండ్స్. సెబీ అంటే ఏంటి? స్టాక్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాని కంట్రోలింగ్‌లో, దాని నియంత్రణలో ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి పనిచేస్తాయన్నమాట.
నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్ యూనిట్ల కొనుగోలు మరియు అమ్మకాలు వ్యయము చాలా తక్కువగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ల యూనిట్ల కొనుగోలు మరియు అమ్మకాల వ్యయం అనేది చాలా తక్కువగా ఉంటదన్నమాట. అంటే తక్కువ ఖర్చుతో కూడినది. నెక్స్ట్ పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్ లక్షణాల్లో వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తాయి. అంతే కదా! ఒక సంస్థలో ఇన్వెస్ట్ చేస్తున్నాము మధ్యవర్తిగా ఉండి అంటే ఆ సంస్థ ఉత్పత్తులు పెరిగితే ఆటోమేటిక్‌గా ఎక్స్‌పోర్ట్ పెరిగిద్ది. ఎక్స్‌పోర్ట్ పెరిగింది అంటే దేశ ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవుతున్నట్టు లెక్క. అంతే కదా! మనకి ఇంపోర్ట్ కన్నా ఎక్స్‌పోర్ట్ ఎక్కువగా ఉందనుకోండి, దేశ ఆర్థికాభివృద్ధి బావున్నట్టు లెక్క. కాబట్టి ఇండైరెక్ట్‌గా అయినా, డైరెక్ట్‌గా అయినా మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తది? దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది అని మనం భావించొచ్చనమాట. నెక్స్ట్ చూడండి మ్యూచువల్ ఫండ్స్ లక్ష్యాలు. మ్యూచువల్ ఫండ్స్ లక్ష్యం ఏంటి? ప్రజల నుంచి పొదుపులను సమీకరించడం. ఎందుకని? నిరుపయోగంగా ఉన్న వనరులను తీసుకెళ్ళి ఉపయోగంగా పెట్టుబడి పెట్టడానికి ప్లస్ ఉపయోగం సంస్థలకి ఉపయోగకరంగా ఉంటుంది. అదే విధంగా పొదుపులు చేసే వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే పొదుపు చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్‌తో కలిపి వస్తది. లేదా డివిడెంట్‌లతో కలిపి వస్తది. సంస్థకి ఆర్థికంగా ఇబ్బందులనేవి తొలగిపోతాయి. కాబట్టి దీని ఫస్ట్ లక్ష్యం వచ్చేసి ప్రజల నుంచి పొదుపులను సమీకరించడం అన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చిన్న పెట్టుబడిదారుల మూలధన మరియు నగదు మార్కెట్‌లోనికి ప్రవేశించడానికి సౌకర్యవంతమైన మార్గాన్ని అందించడం. చిన్న చిన్న పెట్టుబడిదారులు ఎందులో ఇన్వెస్ట్ చేయాలో అర్థం కాక ఆలోచిస్తా ఉంటారు కాబట్టి, వాళ్ళు అనుసంధానం చేసి చక్కగా నగదు మార్కెట్‌లోకి ప్రవేశించడానికి సౌకర్యవంతమైన మార్గాన్ని కల్పిస్తదనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దేశీయ పొదుపులను అందించు దేశీయ పొదుపులను అందిపుచ్చుకొని దానిని పోర్ట్‌ఫోలియో పెట్టుబడి మార్గాలకు మళ్లిస్తుంది. పొదుపులను ఏం చేస్తది? ఇది ముందు అందిపుచ్చుకుని దాన్ని పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ అంటారు గదా! అలా పోర్ట్‌ఫోలియో పెట్టుబడి మార్గాలకి అంటే నిరుపయోగంగా ఉన్న వనరుల్ని ఉపయోగంలోనికి తీసుకొస్తదనమాట. పొదుపులను అందిపుచ్చుకొని ఏం చేస్తది? పోర్ట్‌ఫోలియో నిర్వహణలో ఇది పెట్టుబడి పెడతది. నెక్స్ట్ పాయింట్ పెట్టుబడిదారులకు మూలధన మార్కెట్ అభివృద్ధిలో పాలుపంచుకునే అవకాశం కల్పిస్తాయి. ఇండైరెక్ట్‌గా ఏం చేస్తారు? మన దగ్గర నిరుపయోగంగా ఉన్న వనరులను మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టామంటే మనము ఒక మార్కెట్ అభివృద్ధిలో పాలు పంచుకున్నట్టే గదా! ఆ అవకాశాన్ని మ్యూచువల్ ఫండ్స్ అనేవి మనకి కల్పిస్తున్నట్టు అన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ పెట్టుబడిదారులకు మూలధన మార్కెట్ అభివృద్ధిలో పాలుపంచుకునే అవకాశం కల్పిస్తాయి. అలాగే మూలధన మార్కెట్ అభివృద్ధి మరియు స్థిరత్వం కొరకు ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఈ మూలధన మార్కెట్ ఏదైతే ఉందో క్యాపిటల్ మార్కెట్. ఈ క్యాపిటల్ మార్కెట్ అభివృద్ధికి మరియు స్థిరత్వం కొరకు ఒక ఏజెంట్ లాగా అంటే ఏజెంటే గదా! మధ్యవర్తిగా ఉంటది. ఏజెంట్‌గా ఉంటది. కమిషన్ తీసుకుంటది. లేదంటే ఇంకోటి చేస్తది. ఏదైనప్పటికీ ఏం చేస్తుంది? నిరుపయోగంగా ఉన్న వనరులను లేదా చిన్న చిన్న పొదుపుదారుల నుంచైనా, పెద్ద పొదుపుదారుల నుంచైనా మొత్తాలను సేకరించి సంస్థల్లో లేదా సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం అనేది కల్పిస్తది. అంతేకాకుండా తెలియని వ్యక్తులకు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ తరపున ఇదే రన్ చేస్తా ఉంటది. కాబట్టి అనేక ఉపయోగాలున్నాయి మ్యూచువల్ ఫండ్ ద్వారా అని చెప్పొచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రిస్క్‌ని వ్యతిరేకించి వారి నుండి పెట్టుబడులను ఆకర్షించుట కొరకు. అంతే కదా! బాబోయ్! భయం మాకెందుకులే అందులో పెట్టుబడి పెట్టడం, ఇందులో పెట్టుబడి పెట్టడం అలాంటి రిస్క్‌లు మేము ఫేస్ చేయలేంలే అన్నప్పుడు ఇది హామీ ఇస్తది కాబట్టి ఆటోమేటిక్‌గా రిస్క్‌ని వ్యతిరేకించే వాళ్ళ నుంచి కూడా పెట్టుబడిని ఆకర్షించడానికి అవకాశం ఉంటదన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మూలధన మార్కెట్ యొక్క క్రమబద్ధమైన అభివృద్ధికి వీలు కల్పించుటకు. మూలధన మార్కెట్ యొక్క క్రమబద్ధమైన అభివృద్ధికి ఇది వీలు కల్పిస్తుంది. నెక్స్ట్ చూడండి మ్యూచువల్ ఫండ్స్ ప్రయోజనాలు. లక్షణాలు, లక్ష్యాలు తర్వాత ప్రయోజనాలు కూడా. మ్యూచువల్ ఫండ్స్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువ రాబడొస్తది. అనేక మంది పెట్టుబడిదారులు కలుస్తారు. మెరుగైన ద్రవ్యత్వం సంస్థలకి మెరుగైన ద్రవ్యత్వం అందిస్తది. ఈ విధంగా అనేక ప్రయోజనాలున్నాయని మనం చెప్పొచ్చనమాట. ఫస్ట్ ప్రయోజనం వచ్చేటప్పుడు చూడండి చిన్న పొదుపు మొత్తాలను సేకరించడం. మ్యూచువల్ ఫండ్లు వివిధ పథకాలను అందించడం ద్వారా పెట్టుబడిదారుల నుంచి చిన్న పొదుపు మొత్తాలను సేకరిస్తాయి. ఈ పథకాలు ప్రజల యొక్క విభిన్న అవసరాలను తీర్చగలుగుతాయి. ఈ రకమైన ప్రజల పొదుపు మొత్తాలను ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి మార్గం చేస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ లో లో లేనట్లయితే నిరుపయోగంగా ఉంటాయి. అంతే కదా!
ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తున్నాయి? చిన్న పొదుపు మొత్తాలను కూడా అట్రాక్ట్ చేసుకొని పెట్టుబడుల వైపు మళ్ళిస్తున్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్ లేనట్లయితే ఏమవుద్దంటే నిరుపయోగంగా ఉన్న వనరులన్నీ అలాగే ఉపయోగం లేకుండా అయిపోతాయన్నమాట. నెక్స్ట్ చూడండి విభిన్న పెట్టుబడులు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సైడ్ హెడ్డింగ్ విభిన్న పెట్టుబడులు. చిన్న పెట్టుబడిదారులు అధిక మార్కెట్ ధరల కారణంగా ఉన్నతంగా స్థాపించబడిన కంపెనీల వాటాలను కొనుగోలు చేయలేరు. అంతే కదా! చిన్న పెట్టుబడిదారులు పెద్ద పెద్ద మార్కెట్లలో ధరల కారణంగా స్థా ఉన్నతంగా అంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసి స్థాపించబడిన సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిలో వాటాల్ని కొనుగోలు చేయలేరన్నమాట. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఈ రకమైన అవకాశాన్ని చిన్న పెట్టుబడిదారులకు అందిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తున్నాయి? చిన్న పెట్టుబడిదారులను కూడా లాక్కొచ్చేసి పెట్టుబడి పెట్టే విధంగా మోటివేట్ చేస్తున్నాయన్నమాట. అతి తక్కువ మొత్తం గల పెట్టుబడిదారుడు కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి చేయొచ్చు. పెట్టుబడిదారులు ఫండ్ కలిగి ఉన్న విస్తృతమైన పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను ఉపయోగించుకోవచ్చు. ఇది వివిధ రకాల సెక్యూరిటీలలో పెట్టుబడి చేయటం వలన రిస్క్‌ను తగ్గించగలుగుతుంది. చిన్న మరియు మధ్యస్థ పెట్టుబడిదారులకు ఈ రకంగా చేయలేరు. అంతే కదా! దీనివల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న పెట్టుబడిదారులు ఎంటర్ అవ్వలేని మార్కెట్‌లో కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎంటర్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి మెరుగైన రాబడులు అందించడం. భయం ఉండదు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే. అంతేకాకుండా చక్కగా రాబడి కూడా చక్కగా ఉంటది. మెరుగైన రాబడులు అందించడం చూడండి మ్యూచువల్ ఫండ్స్ అధిక సంఖ్యలో పెట్టుబడిదారుల నుంచి నిధులను సమీకరిస్తాయి. ఈ రకంగా అధిక మొత్తాల్లో నిధులు సేకరించబడతాయి. మ్యూచువల్ ఫండ్స్ అనేవి అధిక సంఖ్యలో పెట్టుబడిదారుల నుంచి నిధులన్నీ కూడా సమీకరిస్తాయి అన్నమాట. నిధులన్నీ ఒక చోటకి చేర్చి దాన్ని పెద్ద మొత్తంలో చేసిన తర్వాత ఒక దాంట్లో పెట్టుబడి పెడతాయి. ఈ రకంగా అధిక మొత్తాల్లో నిధులని సేకరించబడతాయి. ఈ అధిక మొత్తాల్లో నిధుల వలన మ్యూచువల్ ఫండ్లు సెక్యూరిటీలను తక్కువ ధరలలో కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయించగల స్థితిలో ఉంటాయి. వ్యక్తిగత పెట్టుబడిదారులకు ఇది సాధ్యం కాదు. వ్యక్తిగతంగా వెళ్ళి పెట్టుబడి పెట్టాలంటే ఆ సంస్థను మనం ఎతుక్కోలేం. అంత రిస్క్ మనం ఫేస్ చేయలేం. కాబట్టి మన వల్ల కాదనమాట. మ్యూచువల్ ఫండ్లు వారి పెట్టుబడులను మంచి మరియు ఒక క్రమమైన రాబడులు అందించగలుగుతారు. ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుద్ది అంటే పెట్టుబడిదారులకు ఒక మంచి వే దొరుకుతది. అంతేకాకుండా రాబడులు కూడా అందించగలుగుతున్నాయన్నమాట. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ చూసినట్లయితే మెరుగైన ద్రవ్యత్వం. ఏ సమయంలోనైనా యూనిట్లను విక్రయించి నగదుగా మార్చవచ్చు. పెట్టుబడిదారులు నగదు అవసరం ఉన్నప్పుడు వారికి యూనిట్లు, సర్టిఫికెట్లకు బదులుగా స్పాన్సరింగ్ బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం పొందవచ్చును. చూడండి మెరుగైన ద్రవ్యత్వం అనేది ఏర్పరచవచ్చు అన్నమాట. ఏ సమయంలో అయినా యూనిట్లను విక్రయించి మనము అవసరం అనుకున్నాం అనుకోండి, మనం పెట్టుబడి పెట్టి వదిలేసాం. మనకు అవసరం కానీ డబ్బులప్పుడు మనం వెంటనే అమ్మేసుకోవడానికి అవకాశం ఉంటదన్నమాట. సెక్యూరిటీలను వెంటనే నగదు ఏ సమయంలోనైనా మనం కొన్న యూనిట్లు ఉంటాయి కదా! ఆటిల్ని అమ్మేసుకొని నగదులోకి మార్చేసుకోవచ్చు. పెట్టుబడిదారులు నగదు అవసరం ఉన్నప్పుడు వారి యూనిట్లను, సర్టిఫికెట్లకు బదులుగా స్పాన్సరింగ్ బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం కూడా పొందొచ్చు. బ్యాంకుల నుంచి ఈ ఎవిడెన్స్‌లు చూపించి రుణాన్ని కూడా తీసుకోవచ్చన్నమాట. తక్కువ లావాదేవీ వ్యయము. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మిగిలిన ఖర్చులనేవి చాలా తక్కువ అవుతాయి. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను కొనుగోలు మరియు అమ్మకాల వ్యయము తక్కువగా ఉంటుంది. బ్రోకరేజ్ రుసుము లేదా వర్తక కమిషన్ మొదలైనవి తక్కువగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ మూలధన మార్కెట్‌లో భారీ స్థాయిలో నగదు మొత్తాలను కలిగి ఉండటమే దీనికి కారణం. దీనికి కారణం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ మూలధన మార్కెట్‌లో భారీ స్థాయిలో నగదు మొత్తాలను కలిగి ఉండటం వలన పెద్ద ఖర్చులనేవి అవ్వనమాట. ఎందుకంటే కోట్లలో చేసేటప్పుడు ఏమవుతది అంటే రూ. 1 తీసుకున్నా సరే కోట్లయిపోతాయి కదా! అదే లక్షల్లో బిజినెస్ చేసేటప్పుడు ఎన్ని లక్షలు తీసుకుంటే కోట్లవుతాయి చూడండి. అందువల్ల మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినోళ్ళకి భారీ స్థాయిలో వ్యాపారం జరుగుతా ఉంటది కాబట్టి మనకి పెద్ద ఖర్చులనేవి ఎక్కువగా అవ్వవనమాట. నెక్స్ట్ ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్. మ్యూచువల్ ఫండ్లు నిపుణులచే నిర్ణయించబడతాయి. వారు బాగా శిక్షణ పొంది ఉంటారు. వారి పెట్టుబడి రంగంలో తగిన అనుభవం కలిగి ఉంటారు. అందువల్ల పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్స్ నుంచి నాణ్యమైన సేవలను పొందగలుగుతున్నారు. ఒక వ్యక్తిగత పెట్టుబడిదారులు సెక్యూరిటీల మార్కెట్ నుండి అటువంటి సేవలను ఎప్పటికీ పొందలేరు.
చూడండి, ఒక పెట్టుబడిదారులు సెక్యూరిటీ మార్కెట్ నుంచి ఎప్పుడూ కూడా సేవలు పొందలేరు గానీ, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మన డబ్బుకైతే పక్కాగా హామీ ఉంటది. ఎందుకని అంటే బాగా ఎక్స్‌పర్ట్ ప్లస్ ట్రైనింగ్ పొందిన వ్యక్తులే అందులో గైడెన్స్ ఉంటారు గాబట్టి, మనం పెట్టుబడి పెట్టిన దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అంతే గాకుండా నాణ్యమైన సేవలను గూడా సర్వీసెస్ కూడా బావుంటాయన్నమాట. నెక్స్ట్ పన్ను ప్రయోజనాలు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు పన్ను ప్రయోజనాలు అందిస్తుంది. ఉదాహరణకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80(ఎల్) ప్రకారం మ్యూచువల్ ఫండ్ల నుంచి రూ. 10,000 డివిడెండ్‌గా పొందినప్పుడు ఆ మొత్తం స్థూల మొత్తం ఆదాయం నుంచి తగ్గించబడుతుంది. చూడండి, యాక్చువల్‌గా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టి డివిడెండ్ పొందామనుకోండి మనం 80(ఎల్) క్రింద అది తగ్గింపనేది ఇవ్వబడుతుందనమాట. టాక్స్ నుంచి రక్షించబడతాం. చూడండి, ఇన్ని ప్రయోజనాలున్నా ప్రతి దానికి ప్రయోజనాలున్నప్పటికీ కొన్ని కొన్ని లోపాలు గూడా ఉంటాయి. ఆ లోపాలేంటి అంటే మ్యూచువల్ ఫండ్స్ వల్ల రిస్కులు లేదా పరిమితులు ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్‌లు ప్రయోజనాలతో పాటుగా కొన్ని రిస్కులు కూడా కలిగి ఉంటాయి. ఎందుకనగా ఇవి వాటి నిధులను స్టాక్ మార్కెట్‌లో వాటాలపై పెట్టుబడి చేస్తాయి. ఈ వాటాలను రిస్కులకు లోబడి ఉంటాయి. అంతే కదా! మనం ఎంత మంచి రేంజ్‌కెళ్ళిపోయిన సంస్థలో పెట్టుబడి పెట్టేసామనుకున్నా సరే, కొన్ని సందర్భాల్లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అది డౌన్ ఫాల్ అవ్వడానికి అవకాశం ఉంటది. కదా! అట్లాంటి రిస్క్ అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రిస్క్స్ వచ్చినప్పుడు ఫేస్ చేయాల్సిన అవసరం ఎంతో కొంత ఉంటది. ఎంత ఎక్స్‌పర్ట్‌ల ద్వారా పెట్టుబడి పెట్టినా, ఎంత మనకి హామీ గల వాటిలో సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టినప్పటికీ కొన్ని రిస్కులు ఫేస్ చేయక తప్పదనమాట. అట్లాంటి రిస్కులు ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూద్దాం. ఫస్ట్‌దొచ్చేసి మార్కెట్ రిస్కులు. ఈ రిస్కులు తప్పించుకునే అవకాశం లేనివి. ఇవి వాటా ధరలలో ఒడిదుడుకుల వల్లనే ఏర్పడతాయి. అంతే గదా! వాటా ధరలలో మనం రూ. 100 వాటాలు కొనుగోలు చేసామనుకోండి, పెరుగుతా ఉంటాయి, తగ్గుతా ఉంటాయి కాబట్టి రూ. 90కి పడిపోయిందనుకోండి, కొన్ని సందర్భాల్లో రిస్క్ ఫేస్ చేయాలి. రిస్క్ అనిశ్చిత అనేది ఎప్పుడు గూడా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. రిస్క్ భయం అనేది ఎప్పుడు గూడా ఎందులో పెట్టుబడి పెట్టినా, మనం ఎంత సేఫ్ జోన్‌లో ఉన్నా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటది కాబట్టి అట్లాగే అన్నమాట ఇది గూడా. అన్ని సందర్భాల్లో ఈ పరిమితులు ఏర్పడతాయా అంటే కాదు. మ్యూచువల్ ఫండ్స్ వల్ల ఉపయోగాలే ఎక్కువుంటాయి. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో రిస్క్‌ని గూడా ఫేస్ చేయాల్సి వస్తది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పెట్టుబడి రిస్క్‌లు. సాధారణంగా మ్యూచువల్ ఫండ్లు ఆస్తి మేనేజ్మెంట్ కంపెనీల ద్వారా కోరబడిన సలహాలపై పెట్టుబడి చేస్తాయి. సలహాలో లోపం ఉన్నట్లయితే ఫండ్ కూడా నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. అంతే కదా! సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ మేనేజ్మెంట్ కంపెనీ ద్వారా కోరబడిన సలహాలపై అంటే వాళ్ళిచ్చిన సలహాలపై లేదంటే కోరబడిన సలహాలపై పెట్టుబడి చేస్తాయి. సలహాలో లోపం ఉన్నాయనుకోండి, అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనకి ఈ రాంగ్ గైడెన్స్ ఇచ్చినప్పుడు కొంతవరకు రిస్క్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. నష్టాన్ని భరించాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వ్యాపార రిస్క్. మ్యూచువల్ ఫండ్స్ అధిక భాగం కంపెనీలు ఈక్విటీ వాటాల్లో పెట్టుబడి చేస్తాయి. కంపెనీల వ్యాపారం వెనుకబడినట్లయితే వారు డివిడెండ్లను ప్రకటించలేరు. చివరకు అటువంటి కంపెనీ మూతపడవచ్చును. ఫలితంగా మ్యూచువల్ ఫండ్స్ నష్టపోతాయి. అంతే గదా! కొంత మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కువ భాగం రిస్క్ ఫేస్ చేసే వాటిలోనే పెట్టుబడి చేస్తాయి. ఎందుకంటే ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం మనం. ఈక్విటీ వాటాల్లో పెట్టుబడి పెడతానికి ఎవరో ముందుకు రారు. దాన్నేమంటాం వెంచర్ క్యాపిటల్ అంటాం. అంటే సాహస మూలధనం. సాహస మూలధనంగా పెట్టుబడి పెట్టినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ సంస్థ డెవలప్ అవ్వకుండా కొంత నష్టానికి గురైనప్పుడు గూడా మ్యూచువల్ ఫండ్స్ అనుకోకుండా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పడం అంతే. నెక్స్ట్ వచ్చేసి రాజకీయ రిస్క్. గవర్నమెంట్ పాలసీల్లో మార్పులు ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితయతకు దారితీస్తాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ పాలసీల్లో మార్పులు. గవర్నమెంట్ ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకుంది. ఆ డెసిషన్‌ని మార్చిందనుకోండి. అలాంటి సందర్భాల్లో కొంచెం తట్టుకొని నిలబడగలగాలి. అదే విధంగా ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి అనేది వచ్చేస్తదనమాట. రాజకీయ మార్పు ఏదైనా రాజకీయ పరంగా వాళ్ళు డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఏ విధమైన చిన్న చిన్న మార్పులు జరిగినా ఇలా రిస్క్ అనేది ఫేస్ చేయాల్సొస్తది. నెక్స్ట్ అండ్ లాస్ట్ సైడ్ హెడ్డింగ్ పథకాల రిస్కులు. కొన్ని పథకాలు స్వతహాగా రిస్కులను కలిగి ఉంటాయి. కొన్ని పథకాలలో రిస్కులు చాలా ఎక్కువగుంటాయి. ఉదాహరణకు గ్రోత్ పథకాలు. చూడండి, కొన్ని పథకాల్లో రిస్కులనేవి ఉంటాయి. కానీ కొంతమంది ఇంట్రెస్టింగ్‌గా అందులో పెట్టుబడి పెడతారు. ఎందుకని?
ఇప్పుడు రిస్క్ ఫేస్ చేసినా భవిష్యత్తులో లాభాలు రావచ్చు. ఎక్కువ లాభాలు రావచ్చు అనుకున్న దానికన్నా. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ ఈక్విటీ షేర్స్‌లో ఎందుకని పెట్టుబడి పెడతాయంటే, ఇప్పుడు నష్టాల్లో ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటది. పర్మనెంట్ షేర్ హోల్డర్స్‌గా ఉంటాం కాబట్టి అందులో పెట్టుబడి పెట్టడానికి అవకాశం అనేది ఎక్కువ ఉంటది. అదే విధంగా పథకాలు స్వతహాగా రిస్కులు కలిగి ఉంటాయి కొన్ని పథకాలు. అవునా కాదా? ఇప్పుడు ప్యాకార్డ్ చూడండి ఎగ్జాంపుల్. వత్తదని పెడతారు. కానీ ఏమవుతది? రిస్క్ అని తెలుసు. పోతే మొత్తం పోతదని మనకు తెలుసు. కానీ మనం ఎప్పుడూ ఆశావాది కాబట్టి ఏంటి? భవిష్యత్తులో ఎక్కువ లాభాలొచ్చేస్తాయి అన్న ఉద్దేశంతో ఇంకెక్కువ మనం పెట్టింది అంతకంత అయిపోతదన్న ఉద్దేశంలో కొందరు వ్యసనంగా అయిపోతది. కానీ అలా పెట్టుబడి పెట్టేస్తారనమాట. అట్లాంటి వాటిలో రిస్క్ ఫేస్ చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటది. ఎగ్జాంపుల్‌కి గ్రోత్ పథకాల విషయంలో. అంటే ఎక్కువ డెవలప్ అయిపోతాయి అన్న ఉద్దేశంలో డెవలప్ అయిపోతే లక్కీ. బోలెడంత డివిడెంట్ వస్తది. బోలెడంత వాల్యూ వస్తది. అలాగే వాటాల విలువ వెంటనే పెరిగిపోతాయి. అదే విధంగా నష్టాలొచ్చినా సరే, మనం పెట్టిన దాంట్లో సగం గూడా రాకుండా అయిపోయే అవకాశం గూడా ఉంటదనమాట. ఇదమ్మా మ్యూచువల్ ఫండ్స్ యొక్క లక్షణాలు, లక్ష్యాలు, ప్రయోజనాలు, లోపాలు. అమ్మ మనకి అర్థమైందా అందరికి క్వశ్చను? ఈ క్వశ్చను మ్యూచువల్ ఫండ్స్ అనగానేమి, మ్యూచువల్ ఫండ్స్ యొక్క రకాలు నేను చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాస్‌లో. ఆ క్వశ్చను, ఈ క్వశ్చను గూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏమ్మా వినిపిస్తుందా? వినిపిస్తుంది కదా! మనకి అడ్మిషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. మన కాలేజ్‌లో అడ్మిషన్స్ స్టార్ట్ అవుతున్నాయమ్మా. అడ్మిషన్స్‌కి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అంటే మీ చెల్లెళ్ళు గాని, మీ తమ్ముళ్ళు గాని, మీ చుట్టుపక్కల పిల్లలు గాని ఉంటారు గదా! ఇంటర్మీడియేట్ అందరికీ కంప్లీట్ అయిపోయింది గాబట్టి ఎక్కువ మంది పిల్లలే ఉంటారు. కదా! ఏమ్మా? వినిపిస్తుందా? ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిపోయింది గాబట్టి ఎక్కువ మంది పిల్లలు అంటే అందరికీ పాస్ అయిపోయారు గాబట్టి ఎక్కువ మంది పిల్లలే ఉంటారు. కాబట్టి మాక్సిమం అడ్మిషన్స్ అన్నీ మన కాలేజ్‌కొచ్చేలా చూడండి. మీ చుట్టుపక్కల పిల్లలున్నా తెలుసు కదా! మన కాలేజ్ గురించి మీ అందరికి. మేము అనౌన్స్ చేసి మేము మోటివేట్ చేసేదానికన్నా మీరు మోటివేట్ చేస్తే పిల్లలు బాగా మోటివేట్ అవుతారు. ఏమ్మా? డేట్స్ అవి నేను చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో. అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఖచ్చితంగా. అడ్మిషన్స్ గురించి మనకు డిస్కషన్స్ జరుగుతున్నాయి కాలేజ్‌లో గూడా. అడ్మిషన్ డేట్ ఏంటి? ఎప్పటినుంచి ఆన్‌లైన్ సైట్ ఓపెన్ అవుద్ది? ఎప్పటినుంచి అప్లికేషన్ ఫిల్ చేయాలి? ఇవన్నీ గూడా నేను కనుక్కొని చెప్తాను. ఆల్రెడీ మీకొచ్చేసి మామూలుగానే జాయిన్ అయ్యారు. కానీ లాస్ట్ ఇయర్ పిల్లలు తెలియక చాలా మంది ఇబ్బంది పడ్డారు అడ్మిషన్స్ టైమ్‌లో కదా! ఎలా జాయిన్ అవ్వాలో తెలీక, డాక్యుమెంట్స్ ఏమేం కావాలో తెలీక, ఏమేమి సర్టిఫికేట్లు తెచ్చుకోవాలో తెలీక చాలా మంది ఇబ్బంది పడ్డారు. కాబట్టి మీకు అడ్మిషన్స్ ఏ విధంగా జరుగుతాయి? అడ్మిషన్స్ ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి? ఇయన్నీ గూడా నేను మీకు మళ్ళీ చెప్తాను. ఈలోపు మీ చుట్టుపక్కల పిల్లలు ఎవరైనా ఉంటే మన కాలేజ్‌కే వచ్చేలా చూడండి. ఎందుకంటే మన కాలేజ్ గ్రౌండ్ గాని, అదర్ యాక్టివిటీస్ కానీ అన్నీ మీకు తెలుసు. ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎలాగుంటాయో తెలుసు మీకు. గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎలాగుంటాయో తెలుసు. ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్‌లో కేవలం ఫీజులు కట్టక్కర్లేదు. లేదంటే మేమే మీకు డబ్బులిస్తాం అని జాయిన్ చేసుకున్న తర్వాత మొత్తం ఏది అన్నా జేవీడీ గాని, లేదంటే అదర్ అలవెన్సెస్ ఏమైనా పడినా సరే అయి మీకివ్వరు. కానీ మనకి ఎగ్జామ్ ఫీజు, అడ్మిషన్ ఫీజు కడితే మీకు మిగిలిన అమౌంట్ అంతా మీ అకౌంట్‌లోనే పడతాయి కదా! ఏమ్మా? స్కాలర్స్ అవ్వచ్చు అన్నీ. అంతే కాకుండా హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మనకి. దూరం నుంచి వచ్చినా సరే చూడండి అందరికీ ఉమెన్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ అన్ని హాస్టల్స్ దగ్గరలో ఉన్నాయి. అయి కూడా చెప్పండి. చక్కగా సాయంత్రం స్పోర్ట్స్ ఆడుకోవాలన్నా, జిమ్ చేసుకోవాలన్నా అన్నీ ఉన్నాయి. లైబ్రరీ ఉంది. కదా! ఏమ్మా వినిపిస్తుందా? అన్నిటితో పోల్చుకుంటే స్టాఫ్ బావుంటారు. మీకు తెలిసిందే ఆ విషయం. స్టాఫ్ బావుంటారు. క్లాసులు బా జరుగుతాయి. అవునా కాదా? ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో పోల్చుకుంటే గవర్నమెంట్ కాలేజెస్ ఆల్రెడీ ఆన్‌లైన్ క్లాసెస్ కూడా మనమే ముందు స్టార్ట్ చేసాం. మీరు కనుక్కోండి మీ ఫ్రెండ్స్‌ని. ఆళ్ళకెలా జరుగుతున్నాయి, మీకెలా జరుగుతున్నాయి అనేది ఆళ్ళే చెప్తారు.
మనం నోట్స్‌లు పర్ఫెక్ట్‌గా ఇస్తాం. కాబట్టి మాక్సిమం మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలు గాని, మీకు తెలిసిన పిల్లలు గాని మన కాలేజ్‌లో అడ్మిట్ అయ్యేలాగా చూడండి. అర్థమైందా? మీరు మేము చెప్పేదానికన్నా మీరు చెప్పేదానికే పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మేము చెప్తే నిజమవుతదా అనుకుంటారు గానీ, మీరు చెప్తే మాత్రం కరెక్ట్ అని నమ్ముతారు. పలానా అక్కాళ్ళు చెప్తున్నారు, పలానా అన్నయ్య వాళ్ళు చెప్తున్నారు, అక్కడ బావుంటదంట, అక్కడికెళ్దాం అనుకుంటారు. అవునా కాదా? కాబట్టి మీరు పిల్లల్ని చక్కగా మోటివేట్ చేయండి. మన కాలేజ్‌లో జాయిన్ అయ్యేలా చూడండి.